తెలంగాణ బీజేపీ నాయకుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కు కాంగ్రెస్ లీగల్ నోటీసు పంపింది. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ ముంచి కాంగ్రెస్ నాయకుల నుంచి బెంచ్ కారు లబ్ధి పొందినట్లు ప్రభాకర్ ఆరోపణలు చేశారు. అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేయడంపై దీపాదాస్ ముంచి స్పందించారు. తనపై చేసిన ఆరోపణలపై 2 రోజుల్లో ఆధారాలు చూపించాలని, లేని పక్షంలో 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తామని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కు దీపాదాస్ ముంచి హెచ్చరించారు. తెలంగాణ బీజేపీ నాయకుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కు కాంగ్రెస్ లీగల్ నోటీస్ పంపింది. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ ముంచి కాంగ్రెస్ నాయకుల నుంచి బెంచ్ కారు లబ్ధి పొందినట్లు ప్రభాకర్ ఆరోపణలు చేశారు. అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేయడంపై దీపాదాస్ ముంచి స్పందించారు. తనపై చేసిన ఆరోపణలపై 2 రోజుల్లో ఆధారాలు చూపించాలని, లేని పక్షంలో 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తానని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కు దీపాదాస్ ముంచి హెచ్చరించారు. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. విక్రాంత్ చెప్పండి. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కూడా కాంగ్రెస్ పార్టీ లీగల్ నోటీసులు పంపింది. ఇటీవల కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీపదాస్ మున్షికి సంబంధించి కూడా కాంగ్రెస్ నాయకులు తనకు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీపదాస్ మున్షి కూడా బెంచ్ కారు కోనిచ్చినట్లు కూడా ఇటు ఎన్వీఎస్ ప్రభాకర్ కూడా ఒక ఛానల్లో కూడా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి ప్రభాకర్ ఆరోపణలు చేయడంపై కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణించింది. ఇప్పటికే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అన్నప్పటికీ అతను క్షమాపణలు చెప్పకపోవడంతో కూడా దీపదాస్ మున్షి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఇటు సమన్లు జారీ చేశారు. మొత్తానికి ఆధారాలు చూపించినట్లయితే 2 రోజుల్లో కూడా ఆధారాలు చూపించాలని అడ్వకేట్ ద్వారా నోటీసులు పంపారు. ఒకవేళ ఈ 2 రోజుల్లో కూడా ఆధారాలు చూపించినట్లయితే 10 కోట్ల పరువు నష్టం దావా వేయనున్నట్టు కూడా లీగల్ నోటీస్ లో చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇటు ఎన్వీఎస్ ప్రభాకర్ ఆరోపణలకు సంబంధించి కూడా ఈ 2 రోజుల్లో ఆధారాలు చూపిస్తారా, లేదంటే లీగల్ నోటీసులు పంపేదాకా వేసి చూస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎన్వీఎస్ ప్రభాకర్ మాత్రం దీనిపైన క్షమాపణలు చెప్పినప్పటికీ తన దగ్గర ఆధారాలు ఉన్నాయి, దీపదాస్ మున్షి స్వయంగా వస్తే నేను చూపిస్తాననేసి ఎన్వీఎస్ ప్రభాకర్ మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు మాత్రం ఇప్పటికే కంప్లైంట్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది పోలీస్ స్టేషన్లలో. అయినప్పటికీ ఎన్వీఎస్ ప్రభాకర్ మాత్రం తన దగ్గర ఆధారాలు ఉన్నాయని మాత్రం చెప్తా ఉన్నాడు. కానీ ఆధారం మాత్రం ఇంతవరకు చూపించలేదు. అందుకే లీగల్ నోటీసులు పంపించారు. 2 రోజుల్లో ఆధారాలు చూపించాలి, లేకపోతే 10 కోట్ల పరువు నష్టం దావా వేస్తా అని కూడా దీపదాస్ మున్షి కూడా దాంట్లో చాలా స్పష్టం చేశారు. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్.